పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, సామాన్య 4వ వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. అష్టభాగ్యాలతో నిండిన జీవితానికై ప్రభువు మనలను బలపరుస్తూ ఉన్నారు. ఆ కరుణామయుని యొక్క జీవిత ఆదర్శం మనలను ఈ భాగ్యపూరితమైన జీవితానికి నడిపిస్తుంది అని గ్రహిస్తూ ఆ ప్రభువు నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పి ఉండగా ఆయనను అనుసరిస్తూ ఆ భాగ్యవంతమైన నిత్య నివాసానికి మనలను మనం సంసిద్ధులను చేసుకోవడానికై ప్రయాసపడదాం. ఈ క్రమంలో ఆ ప్రభువు యొక్క సహాయాన్ని ఆశిస్తూ పవిత్రమైన ఈ బలిలో ప్రవేశిద్దాం. అటువంటి ఈ బలిని యోగ్యమైన విధంగా మనం సమర్పించడానికై ఆ ప్రభువుకు వ్యతిరేకంగా మనం కట్టుకున్నటువంటి పాప దోషాల నిమిత్తం క్షమాపణను వేడుదాం. సర్వేశ్వరా, చేరితిని నీ చెంతకు చెదరిన నా హృదితో. నా తండ్రి నా దేవ సర్వేశ్వరా, చేరితిని నీ చెంతకు చెదరిన నా హృదితో. క్షమించుము ఓ పరిశుద్ధుడా, ఇక మీదట నిన్ను నేను ఎడబాయను దేవా. క్షమించుము ఓ పరిశుద్ధుడా, ఇక మీదట నిన్ను నేను ఎడబాయను దేవా. నా తండ్రి నా దేవ సర్వేశ్వరా, చేరితిని నీ చెంతకు చెదరిన నా హృదితో. నా తలపులు, నా వాక్కులు, నా క్రియలన్నీ సరిచేయుము, క్రమపరచుము నా దేవా. నా తలపులు, నా వాక్కులు, నా క్రియలన్నీ సరిచేయుము, క్రమపరచుము నా దేవా. నీ శక్తిని, నీ ప్రేమను, నాపై ప్రసరించి బలపరచుము, నడిపించుము నీ మార్గములు. నా తండ్రి నా దేవ సర్వేశ్వరా, చేరితిని నీ చెంతకు చెదరిన నా హృదితో. నిత్య కన్యవో మరియా నా ప్రియ తల్లి, దేవదూతలారా సకల పునీతులార. నిత్య కన్యవో మరియా నా ప్రియ తల్లి, దేవదూతలారా సకల పునీతులార. నా సహోదరులారా, మీ అందరి ఎదుట, నా సహోదరులారా, మీ అందరి ఎదుట ఒప్పుకొనుచున్నాను నా దోషములన్నీ. నా కొరకు మనకర్తను ప్రార్థించండి. నా తండ్రి నా
దేవ సర్వేశ్వరా చేరితిని నీ చెంతకు చెదరిన నా హృదితో చేరితిని నీ చెంతకు చెదరిన నా హృదితో. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు మోక్ష భాగ్యమును కృపచేయుదురుగాక. మహోన్నతుడా సర్వేశ్వరుడా మహిమా స్తుతులు నీకే దేవా. మహిలో మంచి మనస్కులకు శుభము శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతుడా మా రక్షకుడా మహిమా స్తుతులు నీకే దేవా. మహిలో మంచి మనస్కులకు శుభము శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతుడా పవిత్రాత్మ దేవా మహిమా స్తుతులు నీకే దేవా. మహిలో మంచి మనస్కులకు శుభము శాంతి కలుగునుగాక. గ్లోరియా గ్లోరియా గ్లోరియా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్ములను ఇచ్చట సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను మీ నడుమ వినయాత్ములను దీనులనైన ప్రజలను మిగులనిత్తును. జఫన్యా గ్రంథం 2 అధ్యాయము 3వ వచనము, 3వ అధ్యాయము
12వ వచనము నుండి 13వ వచనం వరకు. దేశములోని వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞలు పాటించు జనులారా, మీరు ప్రభు వద్దకు రండు. న్యాయమును పాటింపుడు, వినయమును అలర్చుకొనుడు. ప్రభువు తన కోపమును ప్రదర్శించు దినమున మీరు శిక్షను తప్పించుకోవచ్చును. నేను మీ నడుమ వినయాత్ములను దీనులనైన ప్రజలను మిగులనిత్తును. వారే నన్ను నమ్ముకొందురు. ఇజ్రాయేలులో మిగిలి ఉన్నవారు ఎవరికిని కీడు చేయరు, కల్లలాడరు, మోసం చేయరు. వారు ఎవరి భయము లేక సురక్షితముగా మనుచు వృద్ధిలోనికి వత్తురు. ఇది ప్రభుని వాక్కు. భక్తి కీర్తన. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. అతడు తన ప్రమాణములను నిలబెట్టుకొనుచు అతడు పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును. ఆకలిగొనిన వారికి అన్నము పట్టును, బందీలను చెర నుండి విడిపించును. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. గుడ్డివారికి చూపు నసగును, కృంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జనులను ఆదరంతో చూచును. మన దేశమున వసించు పరదేశులను కాపాడును. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. వితంతువులను అనాథ శిశువులను ఉద్ధరించును. దుర్మార్గుల సన్నాగములను భంగపరచును. 2వ పట్టణము. పునీత చిన్నప్ప కొరింథీయులకు రాసిన మొదటి లేఖ. సోదరులారా, దేవుడు మిమ్ము పిలిచినప్పుడు మీరు ఎట్లుండిరో జ్ఞాపకము చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు, శక్తివంతులు, సాంఘికముగా ఉన్నత జీవనము కలవారు కొద్దిమంది మాత్రమే. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడిన వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లుగా చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా, నీచముగా, విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. అనగా దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనలేడు. కానీ దేవుడు నిన్ను క్రీస్తుతో ఏకము చేసెను. అంతేగాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. ఆయన ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా గొప్పలు చెప్పదలిచిన వాడు ప్రభువు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరివాక్యము ఆలకించుట ధన్యము. మంచి పరివాక్యము ఆలకించుట ధన్యము. మంచి దేవుని మార్గము అనుసరించుట ధర్మము. మంచి దేవుని మార్గము అనుసరించుట ధర్మము. ఆలకించుట పుణ్యము. ఓ మంచి పరివాక్యము ఆలకించుట ధన్యము. మనసునందు దీనత చూపువారు ధన్యులు.
చూపువారు ధన్యులు. ఏలయనగా వారలు ఏలయనగా వారలు దైవరాజ్య ప్రాప్తులు దైవరాజ్య ప్రాప్తులు. ఓ మంచి కాపరి వాక్యము ఆలకించుట ధన్యం. శాంతితో సహజీవనం నెరపువారు ధన్యులు. శాంతితో సహజీవనం నెరపువారు ధన్యులు. ఏలయనగా వారలు ఏలయనగా వారలు దేవుని దర్శింతురు దేవుని దర్శింతురు. ఓ మంచి కాపరి వాక్యము ఆలకించుట ధన్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి వ్రాసిన శుభవార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వరకు ఉన్న వచనములు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. యేసు ఈ రీతిగా ఉపదేశింపనారంభించెను. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సహితము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఇది ప్రభు సువిశేషము. స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన మిత్రులారా, కొండ మీద ప్రసంగం ఈనాటి శుభవార్తలోని భాగంతో ప్రారంభమవుతుంది. క్రీస్తు ప్రభువు తన యొక్క
3 సంవత్సరాల బహిరంగ జీవితంలో అనేకమైన బోధలు చేసినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. సువార్తకారుడైన మత్తయి ఆయన చేసిన అనేకమైన బోధనలను క్రోడీకరించి 5, 6, 7 అధ్యాయాలలో ఒకే ప్రసంగంగా మనకు అందించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈనాటి వాక్య భాగం ఆ కొండ మీద ప్రసంగానికి నాందిగా నిలుస్తుంది. ఈ కొండ మీద ప్రసంగం మహాత్మా గాంధీని సహితం ఎంతగానో ప్రేరేపించినట్లుగా ఆయన తన ఆత్మ కథలో వ్రాసుకుంటున్నాడు. అనేక మందికి వారి వారి జీవితాలలో ఈ కొండ మీద ప్రసంగం ఎన్నో పాఠాలు నేర్పినట్టుగా వారి యొక్క సాక్ష్యాలను చరిత్ర భద్రపరుచుకుంది. ఈ కొండ మీద ప్రసంగం ఆ యొక్క భాగంలో నుండే అన్ని ముఖ్యమైనటువంటి బోధలను మనం చూస్తాం. అష్టభాగ్యాలతో ప్రారంభమైనటువంటి ఈ వాక్యం, ఇదిగో మీరు లోకానికి ఉప్పు వంటి వారు, మీరు లోకానికి వెలుగు అని ప్రభువు చెప్పిన మాటలు ఈ కొండ మీద ప్రసంగంలోనే మనం చూస్తాం. ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో దానినే మీరు ఇతరులకు చేయండి అని ప్రభువు చెప్పినటువంటి ఒక గొప్ప సత్యం ఈ కొండ మీద ప్రసంగంలోని భాగంలో నుంచే మనం చూస్తాం. అలాంటి ఆ గొప్పదైన ప్రసంగంలో నుండి మధురమైన వాక్యాలను ఈరోజు మనం సువార్తలో ఆలకించాం. కీర్తనగా మన గాయక బృందం చక్కగా సువార్త పఠనానికి ముందే ఆ వాక్య భావాన్ని ఆలాపించి మనలను ప్రార్థనాపూర్వకమైన భక్తి భావముతో నిండిన ధ్యానంలోనికి నడిపించడం జరిగింది. అటువంటి ఈ వాక్య భావాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన మిత్రులారా, పూర్వ వేదంలో ఇటువంటి ధన్యతతో నిండిన భాగ్యకరమైన జీవితం 45 విశేషాలుగా ముఖ్యంగా కీర్తన గ్రంథంలోను, సామెతల గ్రంథంలోను, జ్ఞాన గ్రంథాలన్నింటిలోనూ పొందుపరచబడడం మనం చూడగలం. మొత్తంగా 45 ధన్యమైన జీవిత సూత్రాలను పరిశుద్ధ గ్రంథం తన యందు నిక్షిప్తం చేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథ విశ్లేషకులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు పూర్వ వేదాన్ని పరిపూర్తిగా ఎరిగినటువంటి వాడు. ఆయనే వాక్కు, వాక్కే ఆయన. అందువలన ఇదిగో వాటిని అన్నింటినీ క్రోడీకరించి అంటే 8 జీవిత సూత్రాలను మన ముందుంచుతూ ఉన్నారు. వీటిని విడివిడిగా అనేక సందర్భాలలో మనం అనేక మంది బోధకులు, గురువులు మనకు బోధించి ఉండగా ఆలకించి ఉండుంటాం. అందువలన మరొకసారి వాటిని మనం ధ్యానించుకునేటప్పుడు ఒక నూతనమైన ఆలోచన విధానంలో విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 8 అష్టభాగ్యాలు కూడా
ఒకదానితో ఒకటి ముడిపడినటువంటివి. వీటిని ఒకదానితో ఒకటి పొంతన లేకుండా మనం వేరుగా చూడడానికి లేదు. ఈ 8 కూడా ఒకే సత్యానికి ఉన్న 8 ముఖాలు. ఒక రియాలిటీని మనం చూస్తూ ఉండేటప్పుడు మనం ఏ డైరెక్షన్లో నుండి ఆ యొక్క రియాలిటీని చూస్తున్నామో అనే దాని మీద మనం ఆధారంగా నిలిచినట్లయితే, ఇదిగో ఈ రియాలిటీకి 8 ముఖాలు ఉన్నాయి. కథా వస్తువు ఒకటే. ఆ వస్తువుని 8 కోణాల నుండి 8 దిక్కుల నుండి మనం చూసినట్లయితే ఆ 8 దిక్కుల్లో నుండి ఆ యొక్క వస్తువు మనకు 8 విధాలుగా గోచరిస్తుంది. మీరు నన్ను ఎదురుగా చూస్తూ ఉండేటప్పుడు నేను ఒక రకంగా మీకు కనిపిస్తాను. నా వెనుక నుండి నన్ను చూసేవాడికి మీరు నన్ను చూస్తున్నటువంటి ముఖం కనిపించదు. కానీ రియాలిటీ నేను మాత్రమే. మీరు చూస్తున్నది నన్నే, నా వెనుక నుండి నన్ను చూస్తున్నది నేనే. ప్రియమైన మిత్రులారా, ఆ విధంగా ఈ 8 కోణాల నుండి జీవితాన్ని ప్రభువు మన ముందు విడమరిచి చూపిస్తూ ఉన్నారు. అది ఈ అష్టభాగ్యాలలో మనం ప్రధానంగా ముందుగా గ్రహించవలసినటువంటి విషయం. ఇవి ఒకదానితో ఒకటి మనం వేరుగా చూడడానికి ఉండేటటువంటి ఆలోచన మనకు లేదు. ఇక్కడ వాటినన్నింటినీ ఒకదానితో ఒకటి అల్లుకుపోయేటటువంటి విధంగా మనం వీటిని గమనించవలసి ఉంటుంది. అలాంటి ఈ అష్టభాగ్యాలు ఇక మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువు చేత ఆ ప్రభువు తనను గురించి తన యొక్క గుణగణాలను మనకు విదితం చేయడమే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సత్యం. మీరు నా నుండి నేర్చుకొనండి, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు అని ఆయన వేరొక ప్రాంతంలో చెప్పడం మనం ఆలకిస్తాం. ప్రియమైన మిత్రులారా, ఇదిగో ఈ అష్టభాగ్యాలలో అది నిక్షిప్తమై ఉంది. దీనాత్ములు ధన్యులు అని ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన, ఆ ధన్యత ఆయనకే ప్రథమంగా వర్తిస్తుంది. కటిక దరిద్రంలో ఆయన జన్మించాడు. పశువుల పాక ఆయనకు జన్మస్థలమైంది. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ అష్టభాగ్యాలన్నీ కూడా ఆయన జీవితాన్ని ప్రధానంగా మనకు ఎరుక చేస్తున్నాయి. అవి ఎరుక చేస్తున్నది కూడా ఆయనే స్వయంగా, వేరేగా ఎవరో మనకు చెప్పడం కాదు. ఆయనే తనను తాను ఎరిగించుకుంటున్నాడు. అది ఆయనకు జన్మతా వచ్చినటువంటి గొప్పదైన విద్య. క్షణాలలో తనని సిలువకు అంటగొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి సైనికులతో, మీరెవరిని వెతుకుచున్నారు? నజరేయుడగు యేసును, నేనే ఆయనను. చాలా సింపుల్గా ఆయన తనని తాను ఎరిగించుకున్నారు. కాగడాలతో దివిటీలతో ఆయనను వెతుక్కుంటూ వస్తే వారికి ఏ రకమైనటువంటి కష్టాన్ని ఇవ్వలేదు. ఇదిగో నేనే ఆయన్ని అన్నాడు. ఆ గొప్ప ప్రభువు తన బిడ్డలమైన మనకు తనను తాను ఎరిగించుకుంటున్నటువంటి విధానమే ఈ అష్టభాగ్యాలతో నిండినటువంటి జీవితం. నేనే మార్గం, సత్యం, జీవం అని పలికినటువంటి ఆ ప్రభువు తనలో ఈ గొప్పవైన మధురమైన గుణాలనన్నిటినీ కూడా నిక్షిప్తం చేసుకున్నాడు. అందుకే ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు, నా నుండి నేర్చుకొనండి.
నా నుండి నేర్చుకొనండి. ఆయన మనకు సుమాతృకను తన వ్యక్తిగతమైన జీవితం నుండి ఇస్తూ ఉన్నాడు. లెక్కలు నేర్చుకునేవాడికి ఆ గణితాన్ని నేర్పించేటటువంటి మాస్టరు బోర్డు మీద ఒక లెక్క చేసి ఆ మాదిరిగా ఇంకో 4 లెక్కలు చేయమని హోంవర్క్ ఇస్తాడు. ఆ కుర్రవాడు ఇంటికి వెళ్ళి అదిగో ఆ మాదిరిగా ఉన్నటువంటి లెక్కని చూసుకుంటూ ఇదిగో ఇవ్వబడినటువంటి ఆ హోంవర్క్ని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన మిత్రులారా, ఇదిగో ప్రభువు మనకు ఒక హోంవర్క్ని ఇస్తున్నారు ఈ అష్టభాగ్యాల రూపంలో. తన యొక్క జీవితాన్ని మన ముందు ప్రదర్శిస్తూ ఇదిగో మీరు ఈ గుణాలను అలవర్చుకొనండి, మీకు గొప్పదైన జీవితాన్ని మీరు చవి చూడగలరు. ఎవరైతే ఈ అష్టభాగ్యాలతో నిండినటువంటి జీవితాన్ని జీవిస్తారో వారు ఈ లోకంలోనే 100 ఫలిస్తారంటున్నాడు ఆయన. ఎక్కడో మనం చనిపోయేదాకా ఆగక్కర్లేదు. మోక్షపు మహిమ అనేటటువంటిది అది ఖచ్చితమైంది. ఈ రకమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వాడికి మోక్షపు మహిమ ఖచ్చితం. కానీ అంతవరకు కూడా మనం ఆగక్కర్లేదు. ఈ లోకంలోనే 100 ఫలితాన్ని 100 ఆ ప్రభువు యొక్క మహిమను మనం గాంచగలమని ఆ ప్రభువే స్వయంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, అటువంటి ఈ గొప్ప వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నటువంటి ఈ దినాన్న ఆ ప్రభువు తనను తాను ఎరుక చేసుకుంటున్నటువంటి ఆ విధానంలో ఉన్నటువంటి ఆ గుణాలను ఎన్నోసార్లు ఎంతోమంది బోధకులు మనకు బోధించి ఉండగా మనకు తెలిసినటువంటి సత్యాలు ఇవి. అందువలన వాటిని ఏ విధంగా నేను నా జీవితంలో అనుసరించగలను, నేను అనుసరించడానికి నా ప్రభువు నాకు సుమాతృకగా ఉన్నారు, నేను ఆయనను జీవించినట్లయితే ఆయనతో పాటు మోక్షపు మహిమకు నన్ను నేను చేరవేసుకోగలను అనేటటువంటి నమ్మకంతో ఈ వాక్య భావాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ, ప్రియమైన మిత్రులారా, మన జీవితాలను ఆ ప్రభువు వైపుకు పునరాంకితం చేసుకోవడానికై ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. ఆ కరుణామయుని యొక్క తోడ్పాటుతో మన జీవితాలను ఆ పరమ తండ్రి యొక్క మెప్పుకై బలపరుచుకుందాం. ఆమేన్. అందరం కలిసి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళ కొరకు తీర్పు చేర్చుకొచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఆ కరుణామయుడైన తండ్రిని మన యొక్క విన్నపాలతో ఆ ప్రభువుకి మనలను మనం తెలియజేసుకుంటూ ఆ ప్రభువు యొక్క సహాయం కోసమై ప్రార్థించుకుందాం. ఓ మా పరమ తండ్రి, మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని, తుమ్మా బాల అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, విశ్వాసులందరినీ నీ ప్రేమయందు పదిలపరచండి. మేమందరం కూడా నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను కాంతిమయం చేసుకునే విధంగా మాకు సహాయపడండి.
ఈ రోజున వాక్యంలో మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువా, నీ నుండి మేము నీ మధురమైన గుణాలను అలవర్చుకుంటూ మా జీవితాలను ధన్యత వైపు నడిపించుకునే విధంగా మాకు సహాయపడండి. మేము నీ యందు జీవించాలని ప్రభువా, నీ కోసం జీవించాలని ఈ అష్టభాగ్యాలు మాకు నేర్పిస్తూ ఉన్నాయి. మేము నీ యందు జీవించేలాగున, నీ కోసమై జీవించేలాగున మా జీవితాలను మీ కోసమై పునరాంకితం చేసుకునేలాగున మాకు నేర్పించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఈనాడు స్థానిక తిరుసభ మా తండ్రి జ్యోతిర్మయి ఆదివారాన్ని కొనియాడుతూ ఉండగా మా తెలుగు రాష్ట్రాల పీఠాధిపతుల సమైక్య వారు ఈ జ్యోతిర్మయి సంస్థ ద్వారా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనేటటువంటి నినాదంతో మా ఈ 2 రాష్ట్రాలలో ఉన్న కథోలికా విశ్వాసులకు, అన్యులకు సహితం వారి వారి బ్రతుకులలో నీ వెలుగును నింపాలని, సత్యం వైపు వారిని నడిపించాలని, వారి యందు జీవాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ జ్యోతిర్మయి సంస్థను స్థాపించి ఉండగా ఈ సంస్థ యొక్క లక్ష్యాలను మేము ప్రతి ఒక్కరం దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థకు మా చేయూతను అందిస్తూ మా ప్రభువా, ఈ 2 రాష్ట్రాలలోని నీ సంఘాన్ని మరింతగా పటిష్టపరుచుకునే విధంగా మమ్మందరినీ ప్రేరేపించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. మా తండ్రి, సువార్తకారుని పాదములు బహుసుందరమైనవి అని నీవు నీ వాక్యంలో మాకు సెలవిస్తూ ఉన్నావు. నీ సువార్తను దశ దిశలా వ్యాపింపచేయడం నీవు నీ అపోస్తులులకు చివరగా ఇచ్చిన గొప్పదైన కట్టడ. మా తండ్రి, ఇదిగో అలాంటి సువార్త వ్యాపకాన్ని దివ్యవాణి టీవీ తన భుజాలపై వేసుకొని లోకమంతటా, ముఖ్యంగా తెలుగు భాషను వారి మాతృభాషగా కలిగినటువంటి వారికి చేరవేయాలనే సత్సంకల్పంతో ఇక్కడ కార్యక్రమాలను ఆలోచిస్తూ నిర్మిస్తూ వాటిని ప్రచారం చేస్తూ ఉండగా మా తండ్రి, ఈ సంస్థను దీవించండి. ఈ సంస్థకు పట్టుగా ఉన్న దాతలను ఆశీర్వదించండి. వారి వారి కుటుంబ జీవితాలలో, వ్యక్తిగత జీవితాలలో ప్రభువా, వారు ఆశిస్తున్న ఫలితాలను వారికి అవసరమైన విధానంలో దయచేయండి. తద్వారా ఈ దాతలు ఈ సంస్థను మరింతగా ముందుకు నడిపించుకుపోగలిగే విధంగా వారి దాతృత్వాన్ని మరింతగా బలపరచండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఇక్కడ చేరిన మనం, ఈ పూజలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరం
మన యొక్క అవసరాల కోసమై ఆ ప్రభువుని ఒక క్షణం మౌనంగా వేడుకుందాం. ఈ మనవులను మా నాథుడైన ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మనస్సులు మధురం మీకు అర్పించదనా హృదయం ఇప్పుడే మీకు. మారిన మనస్సులు మధురం మీకు అర్పించదనా హృదయం ఇప్పుడే మీకు. ఇహలోక కానుకలు అల్పములు మీకు, పరలోక ఫలములు ఇచ్చెద మీకు. ఇహలోక కానుకలు అల్పములు మీకు, పరలోక ఫలములు ఇచ్చెద మీకు. మారిన మనస్సులు మధురం మీకు అర్పించద నా హృదయం ఇప్పుడే మీకు. జయము అపజయము నీవే దేవా, నా సుఖ దుఃఖములన్నీయు నీవే కావా. నా జయము అపజయము నీవే దేవా, నా సుఖ దుఃఖములన్నీయు నీవే కావా. సమర్పింతు దేవా నా సర్వస్వమును, కరుణతో చేకొనుము ఓ నా దేవా. సమర్పింతు దేవా నా సర్వస్వమును, కరుణతో చేకొనుము ఓ నా దేవా. మారిన మనస్సులు మధురం మీకు అర్పించద నా హృదయం ఇప్పుడే మీకు. మారిన మనస్సులు మధురం మీకు అర్పించద నా హృదయం ఇప్పుడే మీకు. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించు ఈ బలి మనందరి జీవితములు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునకు ప్రీతికరమగునటులా ప్రార్థించండి. నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠము మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు
మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ యొద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. భూపరలోకములు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా జయ జయ ధ్వానం, మహోన్నతమునా జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమునా జయ జయ ధ్వానం, మహోన్నతమునా జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయన నీ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచి నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య అయిన మరియ మాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులను, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున కూడియున్న ఈ బిడల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదముగాక. మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభుని యందు ప్రభుని కోసం జీవించడానికై ప్రభువు మనకు తెలియజేస్తున్న అష్టభాగ్యపూరితమైన జీవితాన్ని దేవా మేము జీవించడానికై మాకు సహాయపడండి అని ప్రార్థించుకుంటూ ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను తండ్రి దేవునికి మనవి చేసుకోవడానికై ప్రార్థిస్తూ జపిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వస్తునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు దయ చూపండి, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. శాంతి సమాధానముల్ మాకు దయచేయండి. శాంతి సమాధానముల్ మాకు దయచేయండి, మాకు దయచేయండి. ఇదిగో క్రీస్తు ప్రభువు మన యందు ఆయన, ఆయన యందు మనము ఉండడానికై మన కోసమై తన శరీర రక్తాలను మనకు ఆహారంగా దయచేస్తున్న ప్రభువు. అటువంటి ఈ ప్రేమగల ప్రభువు యొక్క విందుకై పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా,
నీవు నా ఇంట ప్రవేశించుటకు పాత్రులు కాను. నువ్వు ఒక మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మా రక్షణకు సహాయపడు దివ్య ఆహారముతో మమ్ము బలపరచితివి. ఈ దివ్య వర ప్రసాదము ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మనలనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదాము. క్రీస్తునికి వందనములు.